హలో అందరికీ. ఇదిగో మనం ఈరోజు తోటకూరతోటి అదే గోంగూరలాగా అనమాట. మామూలుగా ఏపుడు అది కాకుండా ఇది పులుసుకూరలాగా కుక్కర్లో ఉడికించేసుకోవచ్చు. తోటకూర అంటే మన గార్డెన్లో చిలక తోటకూర, మామూలు తోటకూర కాకుండా చిలక తోటకూర అంటారు దీన్ని. ఆ తోటకూర చూడండి, అది మంచి కాళ్ళు ఎరుపు అన్నీ ఉన్నాయి, చాలా స్మూత్గా ఉంటుంది. వంకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం కుక్కర్లో రెండు విజిల్ రానిచ్చి వేస్తున్నాను చూడండి. చాలా తేలిగ్గా అయిపోద్ది. ఇవన్నిటిని కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి పసుపు, కారం, చింతపండు, ఉప్పు అన్నీ వేసేసి రెండు విజిల్ రానిచ్చి మెత్తగా అయిపోద్ది, చాలా మెత్తగా. అప్పుడు దాన్ని మెత్తగా గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసేసుకుని మన గోంగూర తాలింపులాగా ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ మామూలే. ఇంకా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు కూడా వేయాలి దీంట్లో. ఇందులో పసుపు, కొంచెం కారం గట్టిగానే వేయాలి. పచ్చిమిరపకాయ కారం బాగుంటుంది. ఇది ఏంటి ఒకే రకంగా వండుకునే దానికంటే ఇలాగా ఉప్పు. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి? చింతపండు దూరంగా పెట్టుకున్నాను, వేస్తాను. చింతపండు వేసేసి కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ వేయకూడదు. చేయగడుకున్నట్టు అంటారు కదా, చేయగడుకున్నట్టు అని కొద్దిగానే వాటర్ వేసి దానిలోనే ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఇంత చింతపండు వేసేసి క్లోజ్ చేసేస్తాను. ఒక రెండు విజిల్ రానిచ్చి మెత్తగా చేసేసి తాలింపులు వేయటమే. బాగుంది కదా, ఈ కలర్ఫుల్గా ఉంది. ఆకుకూర చాలా టేస్ట్గా ఉంటుంది, తినండి. కొంచెం పుల్లగా వేసుకుంటేనే బాగుంటుంది. గోంగూరలా ఉంటుంది. దీంట్లోనే మనకు కావాలంటే తాలింపులో రకరకాలు వేసుకుంటారు. అదిగో కరివేపాకు ఉంది అక్కడ, వెల్లుల్లి ఇవన్నీ వేసి తాలింపు పెడతాను. సరేలే, అయితే మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి.